హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 73. ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి మీ లైక్ అయితే అందించండి. ఒక్క లైక్ తోటి రీచ్ అయితే వస్తుంది. కాస్త సపోర్ట్ అయితే అందిస్తే మా ప్యాషన్‌ని అర్థం చేసుకొని మీకు మా ఒపీనియన్స్, మా స్టేట్మెంట్స్ ఇవన్నీ నచ్చినట్టయితే గనక దయచేసి కామెంట్ కూడా చేయండి. అలాగే ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా బిగ్ బాస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే గనక షేర్ చేయండి. ఒకవేళ ఈ బిగ్ బాస్ సీజన్ అయిన తర్వాత కూడా మా ఫ్యామిలీ వీడియోస్ అవన్నీ వస్తూ ఉంటాయి. మీకు ఎంటర్‌టైన్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాము. దయచేసి ఒక లైక్ తోటి షేర్ చేస్తూ ఉండండనమాట. సో, ముందుగా ఈరోజు ఎపిసోడ్‌కెళ్ళిపోతే ఫ్యామిలీ టైమ్ అండి. ఫ్యామిలీ అంటే ఖచ్చితంగా అందరికీ స్ట్రెంతే కదండీ! అది అంటే వీళ్ళు అంటే వీళ్ళ లవ్ మంచిది, వీళ్ళ లవ్ చెడ్డదని చెప్పలేం. సిబ్లింగ్స్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ గానీ, లేకపోతే ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్ గానీ, ఎవరిదైనా ఫ్రెండ్స్ గానీ, ఈ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అనేసరికే కొద్దిగా ఒక రకమైన స్ట్రెంత్, ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట. అది మాటల్లో చెప్పలేము. అందులో ఏంటంటే ఒక్క దివ్య తప్పితే, దివ్య అండ్ భరణి అనుకుంటా కదా! వీళ్ళిద్దరూ తప్పితే మిగతా అందరూ గూడా చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నారు గాబట్టి, వాళ్ళకి ఒక 15, 10 మినిట్స్ వచ్చినా గూడా వాళ్ళు చాలా ఎంతో బూస్టప్ అవుతుంది. బయట నుంచి వచ్చే అంటే ఈ వీక్స్ అన్నీ గూడా జరిగిన వాటిల్లో చాలా హింట్స్, లీక్స్ అయితే ఈ సీజన్‌లో వచ్చాయండి. సో, బయట నుంచి వచ్చేవాళ్ళు ఏం చెప్తున్నారా, ఏంటా అన్నది చాలా మట్టుకు వీళ్ళు చేంజ్ చేసేసుకొని అటైపోయి, ఇటైపోయి చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడైతే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చే ఒక్క వర్డ్ గూడా వాళ్ళకి ఎంతో బూస్టప్ ఇస్తుంది. ఎంతో చేంజ్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అన్నది తెలుస్తుందనమాట. అంటే గేమ్ అయిపోవచ్చింది కదా అనడానికి లేదు. ఒక్క రోజుతో గూడా మొత్తం గ్రాఫ్ అయితే అటు ఇటు తారుమారు అవ్వచ్చండి. ఎందుకంటే ఇప్పుడు టాప్ 5కి డిసిషన్స్ అయిపోయాయి గానీ, బట్ వితిన్ ద టాప్ 5లో ఎవరి పొజిషన్ ఏంటా అన్నది కూడా డిసైడ్ అవ్వచ్చు. సో, ఖచ్చితంగా ఇదైతే హెల్ప్‌ఫుల్‌గానే ఉంటుందని నా ఒక ఒపీనియన్ అనమాట. వాళ్ళు ఏం ఇన్‌పుట్స్ ఇచ్చారా, ఏదా అన్నది మనం రివ్యూలోకెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం గానీ, బట్ అన్నిట్లికన్నా ముందరైతే గనక యాజ్ ఐ మెన్షన్డ్ ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ టైమ్ అంటూ ఉంటే గనక వాళ్ళకి బూస్టప్ అయితే వస్తుంది. సో, మార్నింగ్ సాంగ్ అయితే అయిందండి. అయిన తర్వాత వీళ్ళకొక సంజన గారైతే కొద్దిగా బాధపడుతున్నారు. నిన్న నామినేషన్స్‌లో తను రీతూకి అగెయిన్స్ట్ ఆర్ రీతూ తనకి నామినేట్ చేయడం గురించి. అంటే ఆమె నిన్న హ్మ్. ఎపిసోడ్‌లో గూడా వేయలేదండి. అన్‌సీన్ వాటిల్లో ఏశారు. సారీ లైవ్‌లో గూడా ఉంది. తను ఎక్కువ రెస్ట్ ఏరియాలో ఏడవడం జరుగుతుందనమాట. అది ఎందుకంటే ఆహ్, రీతూ అండ్ తనూజ మెయిన్‌లీ వీళ్ళిద్దరూ ఎందుకో నాకు 2 వీక్స్ నుంచి గమనిస్తూ ఉంటే గనక, మీరు ఎవరైనా గమనిస్తే లైవ్ గాని, లేకపోతే ఎపిసోడ్ గాని మీరు చూడండి. ఒక రకంగా కొద్దిగా చులకనగా చూస్తున్నారు సంజన అన్నట్టుగా అనిపిస్తోంది. చాలా గ్రాంటెడ్‌గా తీసుకున్నట్టు అనిపిస్తున్నారనమాట. ప్రతిదానికి ఏదో ఒకటి తను నామినేషన్‌లోకి తెచ్చినందుకు కాదు, తెచ్చిన పాయింట్స్‌కి గూడా మీరు మీ గురించి ఎందుకు ఎక్కువ చెప్పుకుంటున్నారు, మీకెవరు లేరని ఇస్తున్నారా అనడానికి, ఆమె ఇస్తే ఈమెకేం వచ్చింది నష్టం అన్నది అర్థం లేదు. ఆ పాయింట్స్ పెట్టిన అంటే ఆఫ్టర్ ఆల్ ఇది అన్నది దాని గురించి అట్‌లీస్ట్ నన్ను మైండ్‌లెస్ అన్నారు. అది ఓకే. ఆ పాయింట్ అయితే వాలిడ్. తన మాటలు అన్నారు కాబట్టి చెప్పడం ఓకే గానీ, మిగతావన్నీ గూడా మీరు నటిస్తున్నారు, ఫేక్‌గా ఉంటున్నారని ఇలాంటివి చెప్పినప్పుడు చాలా బాధొస్తుందనమాట. సో, అదే అంటుందనమాట. ధీమానేమో నిన్న గూడా చాలా సేపు అటునుంచి ఎవరు ఆహ్, రీతూ సైడ్ నుంచే మాట్లాడడం జరిగిందనమాట. రీతూ బాధపడింది మీ మాటల వల్ల ఇది అది అంటాడు గానీ, ఇటు సైడ్ ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నారా అన్నది తనకైతే పట్టదనమాట. సో, ఇక్కడ గూడా అదే చెప్తాడనమాట వచ్చి, "మీరెందుకు ఏడుస్తున్నారు? తను చాలా బాధపడింది ఇది" అని ఫస్ట్ అంటే అప్పుడు చెప్తుందనమాట. తను ఏ మాటలన్నా నేను బేబీగా చూసాను. హెయిర్ కట్ చేసిన దగ్గర నుంచి నాకు అలాగే ఉంది. నేను ఏమనుకోను గానీ, బట్ నటించొద్దు అని అంటోంది. నేనెందుకు నటిస్తాను వీళ్ళ గురించి అని చెప్పి బాధపడడం నాకు గూడా అయితే గనక అది అంతగా నచ్చలేదండి. చాలా తనైతే జెన్యూన్‌గానే ఉంటూ వచ్చారు సంజన. ఎక్కడా గూడా నటించడం అంటే ఏం జరగలేదు. తన వల్ల మిస్టేక్స్ అయితే జరిగాయి. అంటే ఎవరినైనా అనడం గాని, లేకపోతే ఇది తప్పితే ఎవరో ఒకళ్ళు డౌన్ అయిపోవాలి, లేకపోతే వాళ్ళ గేమ్‌ని మనం లాగేసుకుందాము, మనమే పైకెళ్దాము, తొక్కేసెళ్దాం అన్నది ఎప్పుడూ గూడా చూపించలేదు ఇన్ని వారాల్లోనూ. ఖచ్చితంగా సంజన తను జెన్యూన్‌గానే ఉంటూ, తను ఎంతవరకు తనకి అవుతుందా, తన స్ట్రెంత్ ఎంతవరకు ఉంటుందా అన్నది చూసుకుంటూనే
గేమ్ ఆడడం జరిగిందనమాట. సో ఖచ్చితంగా నాకైతే ఆ మాటలు అనడం నాకు నచ్చలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ టైం టాస్క్ పెట్టారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్లో చాలా వరస్ట్ థింగ్స్ జరిగాయి బిగ్ బాస్ సైడ్ నుంచి కూడా. అందులో ఇది వన్ ఆఫ్ ద వరస్ట్ టాస్క్ అని మళ్ళీ చెప్పాల్సి వస్తుందండి. ఎందుకంటే అసలు ఫ్యామిలీ టైంలో మనం వెళ్ళి ఇప్పుడు మన అమ్మగారో నాన్నగారో చెల్లో తమ్ముడో ఎవరో ఒకళ్ళు వచ్చినప్పుడు, భార్యో ఎవరో వచ్చినప్పుడు ఒక్కసారి మనం పలకరిస్తే సరిపోదు కదా, ఒకసారి వాళ్ళతో మాట్లాడాలి, చూపించాలి. ఇది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కాబట్టి బిగ్ బాస్కి జర్నీ అనేది. సో ఖచ్చితంగా అనిపిస్తుంది కదా లోపలికి వెళ్ళాలి, చూడాలి, చెయ్యాలి అని చెప్పి. అలాంటిది వాళ్ళకి టైం సెట్ చేసి ఈ టైంలో నువ్వు ఇది చేయాలి, ఇంతనే మాట్లాడాలి ఇది అంటే కనుక చాలా కష్టంగా ఉంటుంది. అట్లీస్ట్ అదేదో బిగ్ బాసే మనకి అంతకుముందు సీజన్స్లో చూస్తే కనుక బిగ్ బాస్ పంపించిన తర్వాత ఎంత టైం ఉంచుకోవాలి లోపల, ఎంత టైం ఉంచాలి అని చెప్పి డిసైడ్ చేస్తాడు. కాబట్టి ఆయన ఏమి అంటే తర్వాత బజర్ చెప్పడమో లేకపోతే మీరు ఇంటిని వదిలి వెళ్ళే సమయం వచ్చింది అని చెప్పడం ఇవన్నీ జరుగుతాయి అనమాట. సో దట్ వాళ్ళు ఏమి హింట్స్ ఇస్తారా ఇవ్వరా అనేది హింట్స్ గురించే కాదండి, వాళ్ళు ఒక ప్రెజెన్స్ ఉంటుంది, వాళ్ళు ఎవరితో ఏం మాట్లాడారు, ఎటువంటి సైకిల్ చేశారు, ఇవన్నీ కూడా మనకు క్యూరియాసిటీగా ఉండేది. అలాంటిది ఫ్యామిలీ వీక్ని కాస్త ఈ టైమర్ టాస్క్ పెట్టి చేయడం అనేది అస్సలు చెత్తలాగా అనిపించిందండి నాకైతే. అందులో ఇంకోటి ఏంటంటే ఈ టైమర్ టాస్క్లో కూడా మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే సంజనాకి ఇంకో టార్చర్ అయితే పెట్టడం జరిగింది, అది కూడా చెప్తాను. సో ముందర ఏంటంటే వీళ్ళకి 60 minutes హైయెస్ట్ టైం పెట్టారు, దాని తర్వాత 45, తర్వాత 30 minutes, తర్వాత 20 2 సభ్యులకి 15 అని 3 సభ్యులకి పెట్టారనమాట. సో టోటల్ 8 అయితే పెట్టారు. 9th person ఎవరు సంజనాకి అయితే గనక ఇది ఛాన్స్ లేదు, బిగ్ బాంబ్ పడింది కాబట్టి. సో మిగిలిన 8 members అని చెప్పారు. 8 members కూడా చెప్తూ మళ్ళీ తనూజ యాజ్ ఏ కెప్టెన్ కాబట్టి తనకి ఈ ఈ డైరెక్ట్ ఆఫర్ అయితే ఇచ్చారు, తనకి ఏ టైం కావాలా అన్నది తీసుకోవచ్చు అన్నది. అసలు తను ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వెళ్ళి 60 minutes తీసుకునే దాంట్లో అస్సలు నాకైతే ఎటువంటి కంప్లైంట్ లేదండి. ఎందుకంటే ఎవరికైనా ఫ్యామిలీ ఇంపార్టెంట్. 1 minute ఎక్స్ట్రా ఉన్నా కూడా మనకి అది ఎంతో బూస్టప్ వస్తుంది, ఎంతో ఏదో మాట్లాడచ్చు అని చెప్పి ఉంటుందన్నమాట. సో ఆబ్వియస్గా అది తను తీసుకోవడంలో ఎటువంటి అంటే ఇదేదో కావాలని తీసేసుకుంది ఇది అని చెప్పడానికి లేదు ఈ పర్టికులర్ టైంలో ఇక్కడ జరిగిన విషయంలో. సో 60 minutes తీసుకోవడం పర్ఫెక్ట్ అనిపించింది. కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ మీద కొద్దిగా ఇది అనిపించింది ఫేవరెటిజం లాగా. ఎందుకంటే వేరే వాళ్ళు ఉంటే ఇటువంటి ఛాన్స్ ఇస్తారా అనుకోవడానికి అనిపించింది. బిగ్ బాస్ అసలు ఇది అంటే ఎందుకు డైరెక్ట్ కెప్టెన్సీగా ఉన్నప్పుడు తనకి ఎన్నో ఆఫర్స్ వచ్చాయి, అలాంటిది ఇది కూడా ఒక ఇమ్యూనిటీతో పాటు ఇది కూడా ఎందుకు స్ట్రెంత్ ఇవ్వడం అన్నది ఆలోచించాడా లేదా అన్నట్టుగా అనిపించింది అనమాట. తను కూడా టాస్క్ ఆడి ఎవరికి వస్తే వాళ్ళు గెలిస్తే వాళ్ళు వచ్చి ఉంటారు కాబట్టి అది బాగుంటుంది. కానీ దాని తర్వాత ఎలాగో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇది అదని బోల్డ్ మాటలు పెట్టాడు, కానీ అప్పుడు ఏదైనా ఛాన్స్ ఉండేవేమో మాట్లాడుకునే వాళ్ళేమో అన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు అనవసరంగా వీళ్ళకి ఈ ఆఫర్ ఇచ్చారు తినకి అన్నట్టుగా అయితే నాకైతే అనిపించిందండి. ఫేవరెటిజం చేసినట్టుగానే అనిపించింది, తనూజ ఉన్నారు కాబట్టే అన్నట్టుగా అనమాట. ఇంకా సరే దాని తర్వాత సంజన అయితే సంచాలకుగా పెట్టారు. వీళ్ళందరూ కూడా రోప్స్ తీసుకుని రోప్స్ చుట్టుకుంటూ అన్న మాట్లాడలేకపోయినా కూడా నడంకి కట్టుకుని ఇటు నుంచి అటు వెళ్ళి అక్కడున్న అదేంటది స్క్రూస్ లాంటిది పెట్టారని దానికి చుట్టమని క్లియర్గా అయితే ఉంది. అంటే అర్థం ఏంటంటే అక్కడ నడంకి చుట్టుకుంటూనే వస్తేనే అక్కడి నుంచి ఒక దాంట్లో నుంచి ఒకటి పాక్కుంటూ వెళ్తాం కాబట్టి అది ఈజీగా ఉంటుంది. వెళ్ళి అక్కడ స్క్రూకి కూడా చుట్టమని ఉంది. ఇక్కడ సంచాలక్ అయితే ఫస్ట్ అయితే తప్పు అయితే చేశారండి. క్లియర్గా తనకు అర్థమైందా అర్థం కాలేదా అన్నది నాకైతే అర్థం కాలేదు. సంజన క్లియర్గా చెప్పుంటే బాగుండేది అనిపించింది. బట్ నడంకి చుట్టుకోమని స్టార్టింగ్లో అయితే చెప్పింది. చెప్తూ కూడా వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ అయితే ఫస్ట్ వచ్చారండి. ఇమాన్యుయల్ టాస్క్ కింగ్, ఏ టాస్క్ ఇచ్చినా తను ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ తనూజ కూడా కొద్దిగా హెల్ప్ అయితే చేశారు ఇమాన్యుయల్కి, ఇలాగెళ్ళు అలాగెళ్ళు ఇదేదని. బాగుంది ఎందుకంటే తను ఫాస్ట్గా ఉన్నాడు కాబట్టి. అట్ ద సేమ్ టైం కళ్యాణ్ అయితే గనక సుమన్ శెట్టి అంటే ఈ టాస్క్ స్టార్ట్ అవ్వక ముందరే సుమన్ శెట్టి బాగా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ టైమర్ సెట్ చేశారు, ఎందుకు ఈ టైం ఎవరికైనా ఇంపార్టెంటే కదా, అందులో తను ఆ ఇచ్చిన టాస్క్లో గెలవకపోతే ఖచ్చితంగా 15 minutes వస్తుంది అని బాధ అయితే తెలిసిపోతుంది కదా.
మిగిలిన వాళ్ళకి అట్లీస్ట్ ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ తినకైతే బేస్డ్ ఆన్ హిజ్ స్ట్రెంగ్త్ కానీ లేకపోతే బాడీ కానీ చూసుకుంటే కనుక ఆ టాస్క్ కొద్దిగా కష్టమే తనకి. ఆబ్వియస్గా తనకు ఆ బాధ ఉంటుంది. బట్ సో ఇక్కడ కళ్యాణ్ని మెచ్చుకోవాల్సిందేనండి. అది చూసి ఖచ్చితంగా ఏదైనా హెల్ప్ చేద్దాం అన్నట్టుగానే ఉన్నాడు ఫస్ట్ నుంచి కూడా. తన్ని కాలు పెట్టి ఇది తీసి అంటే ఒక స్టాండ్స్ ఇవన్నీ దాటుకుంటూ రావాలన్నమాట. తనకి హెల్ప్ చేయడం ఇదంతా చేశాడు. బాగా అనిపించింది అనమాట. ఒకటేంటంటే ఎంతసేపు తనకి ఫ్యామిలీ టైం వద్దు అనుకుంటున్నాడు కానీ తనకి అర్థంగా అంటే చిన్నపిల్లాడే కాబట్టి అంతకుముందు తన లైఫ్లో వాళ్ళు ఎక్కువ దూరంగానే ఉన్నారు అని చెప్పి అంటున్నాడు కానీ వాళ్ళ సైడ్ నుంచి అన్న ఆలోచించి కొద్దిగా ఈ ఒక్క విషయంలోనూ దాన్ని ఏమంటారు సాక్రిఫైస్ కాకుండా తనంతటికి తను ఆలోచించుకుని ఉంటే బాగుండేది అనిపించింది. బయటన ఆబ్వియస్గా వీళ్ళంతా ఈ 9 మెంబర్సే కాదు, ఉన్న 15 మెంబర్స్ కూడా బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా 20 మెంబర్స్ అయితే వాళ్ళతో పాటు బయట ఫ్యామిలీస్ కూడా చాలా ఫేస్ చేస్తాయండి. ఆ ఒక్క దాంట్లో విషయంలో మాత్రం ప్రతి కంటెస్టెంట్ స్ట్రెంగ్త్ వీళ్ళకి ఫ్యామిలీ అవుట్ సైడ్ నుంచి ఎంత స్ట్రెంగ్తో బయట వాళ్ళకి కూడా వీళ్ళ గేమ్ ప్లే కానీ వీళ్ళ మాటలు కానీ దీనివల్ల వచ్చే నెగిటివిటీ కానీ చాలా ఎక్కువైపోయిందండి. దానివల్ల వాళ్ళకి బూస్టప్ వాళ్ళకి కూడా కావాలి, వీళ్ళని మీట్ అయ్యి వీళ్ళతో మాట్లాడాలి అని చెప్పి అనుకుంటారు కాబట్టి. ఎనీవే అక్కడైతే కళ్యాణ్ స్వార్థంగా ఆలోచించుంటే బాగుండేదని నేను అనుకున్నా. బట్ స్టిల్ తనైతే అదేం ఆలోచించకుండా సుమన్ శెట్టికి ఇద్దాం అనుకోవడం చాలా బాగుంది అనిపించింది. సరే ఫస్ట్ అయితే ఇమాన్యుయల్ దాటుకుంటూ వస్తారు. వచ్చేసిన తర్వాత తిను రోపు నడానికి చుట్టుకుంటాడు కానీ డైరెక్ట్ అక్కడ రాడ్కి కూడా చుట్టాలన్నమాట. అలా కాకుండా తనేమో బాడీ నుంచి మొత్తం తీసేసి ఒకేసారి దండానికి కుక్కానికి పెట్టినట్టుగా పెట్టేస్తాడు. ఇది చూసి భరణి అయితే ఏంటి తను చుట్టుకోలేదని చెప్పి చాలాసేపు లైవ్లో కూడా గొడవ చేశారండి. బట్ అది కరెక్ట్ కాదు, అంటే తను సరిగ్గా చూడలేదు కాబట్టి. ఇక్కడ సంచాలకే ఒకవేళ తప్పు ఉంటే కనుక సంచాలకే చూసేవాళ్ళు కాబట్టి చూసుకునేది కదా అని అనుకున్నాను నేనైతే. సో సారీ అండి, ఏదో కట్ అయింది మధ్యలో. సో ఇమాన్యుయల్ అయితే ఫస్ట్ వచ్చాడు. దాని తర్వాత ఏమో తనైతే కనుక 45 మినిట్స్ తీసుకున్నాడు. దాని తర్వాత ఏమో కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ కన్నా ముందర 30 మినిట్స్ డిమాన్ పవన్ వచ్చాడండి. డిమాన్ పవన్ అయితే 30 మినిట్స్ తను కూడా బాగానే ఫాస్ట్గా వచ్చాడు. తర్వాత కళ్యాణ్ వచ్చాడు 20 మినిట్స్ది. సో తినకి ఏంటంటే 20 మినిట్స్ పట్టుకుని ఉన్నాడు, ఎందుకంటే తిని సుమన్ శెట్టికి ఇద్దాము, తన 15 మినిట్స్ తిని తీసుకుందామని చెప్పి అనుకున్నాడు. అట్ ద సేమ్ టైం దివ్య కూడా 20 మినిట్స్లో వచ్చింది. వేరేస్ భరణి, రీతు అండ్ సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు 15కి వస్తే వాళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇక్కడ కొద్దిగా సంజన అంటే తను సంచాలకుగా నేను చెప్పింది వినాలి అన్నట్టుగా చెప్పినా కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాల్సిందేనండి. తనకి ఆల్రెడీ ఫ్యామిలీ వీక్ పోయింది, ఇంకా ఏదో జరిగింది కాబట్టి ఏదైనా నెగిటివిటీ వస్తుందేమో అన్నది తన భయంలో తప్పలేదు. ఎందుకంటే చాలా మట్టుకి తను కంట్రోల్డ్గానే చెప్పింది. వేరే వీళ్ళు ఏంటంటే ఏముంది మేము సాక్రిఫైస్ చేసేస్తాం అన్నట్టుగా వీళ్ళు చెప్పినా కూడా వీళ్ళ సైడ్ నుంచి కూడా కరెక్ట్ పాయింట్ ఉన్నా కూడా ఏదైనా జరుగుతుందేమో అన్నట్టు ట్రై చేసింది సంజన. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టాస్క్ ఏమో క్లియర్గా అయితే బిగ్ బాస్ చెప్పాడు, మీరు సంచాలక్ కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి అంటే క్లియర్గా అక్కడైతే అడిగింది, ఎవరికి ఇబ్బంది లేదు కదా, మీరిద్దరూ ఎక్స్చేంజ్ చేసుకున్నా ఓకే కదా, మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయట్లేదు కదా అని. ఎందుకంటే ఇది ఫ్యామిలీ టైం కాబట్టి యాజ్ ఐ మెన్షన్ ఎవరికైనా ఇంపార్టెంట్. ఇందులో సాక్రిఫైస్లు లేకపోతే లేటర్ ఇదిగో ఇది చేసాం అలా చేసాం అని చెప్పుకోకుండా ఉంటే బాగానే ఉంటుంది కాబట్టి తను ఫేర్గానే నిర్ణయం తీసుకుంది అన్నట్టుగా నాకైతే అనిపించింది. కొద్దిగా అందరూ కూడా ఏంటో చాదస్తం చేస్తోంది లేకపోతే తను ఎక్కువ ఓవర్ చేస్తుంది అన్నట్టుగా అనిపిస్తున్నా కూడా నాకైతే టాస్క్ టైంలో ఎంత క్లియర్గా ఉంటే అంత బెస్ట్ అన్నట్టుగా చేసింది అన్నట్టుగా నాకైతే అనిపించిందండి. ఇందులో తను ఏమి నెగిటివ్గా ఏమి చేసినట్టుగా నాకేమనిపించలే. సరే ఇంకా సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ వచ్చారండి లోపలికి. తను కూడా చాలా మంచిగా మాట్లాడారు, అందరినీ పలకరించడం జరిగింది. ఫుల్ జోష్ తోటే ఉన్నారనమాట. ముందరైతే తిన్ని కన్ఫెషన్ రూమ్కి పిలిచారు సుమన్ని పంపించి మీకు ఎవరైనా ఇచ్చిన టైమర్ మీరు ఎవరితోటైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, అంటే మీ 20ని ఇంకోళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఎవరైనా ఎక్కువ ఇస్తారంటే అది కూడా తీసుకోవచ్చు, ఏదైనా చేయండి వెళ్ళి అంటే ఇక్కడ సుమన్ శెట్టి మాత్రం క్లియర్గా బిగ్ బాస్కి అయితే చెప్పారు, లేదు బిగ్ బాస్
ఎవరైనా ఫ్యామిలీయే వాళ్ళకి ఇంపార్టెంట్. నాకు అది అడగాలని ఇష్టం లేదు. నేను అంత ఇదిగా ఆలోచించలేదు. నాకు వచ్చిన 20 మినిట్స్ ఎలాగైనా తను 20 మినిట్స్ ఇచ్చేసాడు కాబట్టి కళ్యాణ్ ఆబ్వియస్‌గా అది చాలు అని చెప్పాడనమాట. బావుంది. ఇంకా నాకైతే నచ్చింది. అట్‌లీస్ట్ అంటే ఇక్కడ అంటే స్వార్థంగా ఉండాలి అనుకున్నాను గానీ బట్ వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళనెళ్లి అడగడం కరెక్ట్ కాదు అన్నట్టు నా ఒపీనియన్. సో ఇక్కడికెళ్ళి బిగ్ బాస్ ఐ మీన్ తన వైఫ్ వచ్చిన తర్వాత కూడా పూర్తిగా మాట్లాడడం, వాళ్ళ అబ్బాయి రాలేదా, అమ్మాయి రాలేదా ఇదంతా కనుక్కోవడం జరిగింది. వాళ్ళేమో 16th యానివర్సరీ ఏదో అంటండి. అది కూడా చాలా ఎమోషన్‌గా అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ గాని, లేకపోతే వాళ్ళిద్దరూ సుమన్ శెట్టి ఎంత లవబుల్‌గా ఉన్నాడు వాళ్ళ వైఫ్‌తో అనడం, ఇదంతా కూడా బాగుంది. నచ్చిందనమాట నాకైతే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంకా వీళ్ళకి ఏమైనా హింట్స్ ఇస్తారా ఇదని చెప్తే గనుక క్లియర్‌గా అయితే చెప్పారు. మీకు మంచిగా ఉందండి, బాగున్నారు, బాగా ఆడుతున్నారు, టాప్ 5కి రండి, ఖచ్చితంగా వస్తారు అన్నట్టుగా చెప్పేసింది. కానీ విన్నర్ అయినా కూడా ఓకే అన్నట్టుగా మాట్లాడింది. అంటే విన్నర్ ఛాన్సెస్ కొద్దిగా తక్కువ అన్నట్టు ఇండైరెక్ట్‌గా చెప్పినట్టుగా అనిపించింది. అది బాగుంది. అదొక హింటే అనమాట. కానీ ఇంకోటి క్లియర్‌గా ఏం చెప్పారంటే తనూజతో జాగ్రత్తగా ఉండండి. తనూజ ఎవరైతే అదేంటి నెగటివిటీ వస్తుందా ఏదన్నా అంటే వీళ్ళిద్దరూ కొద్దిగా లవ్ సీన్‌లు అలాగా అన్నట్టుగా ఉంటే దీనికి అలా అర్థమైంది సుమన్ శెట్టికి. కాకపోతే ఆమె ఏంటంటే చెప్పిందనమాట. ఎవరు ఎక్కువ హైప్ ఉంటే వాళ్ళతోటే ఉంటున్నారు అన్నట్టుగా చెప్పారు. ఇది అంటే మనం నేను నా రివ్యూ గురించి చెప్పుకోవడం గురించి కాదండి. నేను నా రివ్యూలో ఇది ఆల్రెడీ చెప్పాను. ఎక్కువగా వాళ్ళు ఎవరికైనా పేరొస్తోంది, ఎక్కువ హైప్‌లో ఉన్నారు, లేకపోతే వాళ్ళు లౌడ్‌గా ఉన్నారంటే వాళ్ళని మంచి చేసేసుకోవడం, అలా చేసుకొని వాళ్ళతోటే ఉండడం చేస్తుంది తనూజ. సో ముఖ్యంగా మాధురి గాని, లేకపోతే దివ్యాని గాని కొన్ని సందర్భాల్లో, అలాగే సుమన్ శెట్టి, ఇంకా ఎమాన్యుయల్, భరణి వీళ్ళందరితోటి అలాగే ఉన్నట్టుగా అనిపిస్తుంది తన యొక్క బాండింగ్. కొద్దిగా ఫేక్ అయితే ఉంటుంది. ఓకే. గేమ్‌లో ఇట్స్ కావాలి అనుకోవచ్చు. సో నేను గేమ్ పరంగానే ఆలోచిస్తాను తనూజ విషయంలో మాత్రం. తనకెక్కడ కూడా బాండింగ్‌తో ఉంటోంది, లేకపోతే ఫేక్‌గా లేదు అన్నట్టుగా ఏం లేదు. జస్ట్ ముసుగేసుకొని ఆడుతున్నట్టుగా నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ అండి. సో ఇక్కడ కూడా అలాగే తను చెప్పినప్పుడు ఓహో! మన రివ్యూకి కూడా మ్యాచ్ అయిందే. వాళ్ళు అలాగే అనుకుంటున్నారా ఈమెను చూసి అన్నట్టుగా అనిపించిందనమాట. బట్ సో మనకి ఏం అర్థమైందా ఏంటా అంటే ఓకే. అది చెప్పే ముందర ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ వచ్చారు, అందరికి పలకరించారు, బాగుందన్నారు. అలాగే మీ బాండింగ్‌ని ఇంకా భరణితోటి ఉండడం ఇది బాగుంది అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. ఇంకా అంతకు మించి ఇంకేం హింట్స్ గాని ఏం జరగలేదు. దాని తర్వాత ఇంక బయటకు వచ్చేసిన తర్వాత వీళ్ళకి 10 హౌస్ మెంబర్స్ కాకుండా ఫ్యామిలీ మెంబర్స్‌నేమో డార్ట్ గేమ్ ఆడిస్తున్నాడండి బిగ్ బాస్. దాంట్లో ఏది లగ్జరీ ఐటెమ్ వస్తే వీళ్ళకి ఇస్తారంటే వీళ్ళకి ఘీ వచ్చిందనమాట. సో అది తను చేశారు. ఇంక తను వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలిసి సుమన్ శెట్టి అయితే గనక చెప్పినట్టున్నాడు. ఎందుకంటే వీళ్ళు తనూజతో అంటారనమాట. ఏ సుమ్ము సుమ్ము అంటే వెంటనే ఇమాన్యుయల్ అంటాడు. సుమ్ము అనకు, ఇక మీదట సుమ్ము అనడం బెస్ట్ అన్నట్టుగా. అంటే అదేంటి ఏమన్నా అయిందంటే వాళ్ళ వైఫ్ చాలా చెప్పారంట. అలా అనిపించుకోవద్దు, అలాగే తను క్యూటీ అనొద్దన్నారంటే అనకపోవడమే మంచిదన్న. మరి తనకి ఏం అర్థమైందో నాకు అర్థం కాలేదండి. ఆమె చెప్పింది ఏంటంటే ఎక్కువ బాండింగ్ లా పెట్టుకున్నట్టుగా చేయొద్దు, తను గేమ్ ఆడుతోంది అన్నట్టుగా చెప్పారు. బట్ తినేమిటంటే ఇది నెగిటివ్ గా వెళ్ళిందేమో, వీళ్ళిద్దరు కాంబినేషన్ ని అనుకున్నాడేమో అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఖచ్చితంగా కొద్దిగా ఏదో మిస్ఇంటర్ప్రిటేషన్ ఆర్ మిస్అండర్స్టాండింగ్ జరిగినట్టు అనిపించింది వాళ్ళ వైఫ్ చెప్పిన దానికి అన్నట్టుగా. ఇంకా దాని తర్వాత తనూజ ఫ్యామిలీ వచ్చిందండి. తనూజ ఫ్యామిలీ అయితే కనుక వాళ్ళ సిస్టర్ చాలా స్వీట్గా ఉన్నారు. ఇంకా దానికన్నా ముందర కన్ఫెషన్ రూమ్ కి తిని పిలిచి స్వాప్ చేసుకుంటావా అన్నప్పుడు తిని బయటకు వచ్చి తినికి తెలుగు అంటే కంగారులో అర్థం కాలేదు అన్నట్టు అనిపించిందండి. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే మీ 60 మినిట్స్ ఎవరికైనా ఇవ్వచ్చు అన్నట్టుగా కూడా చెప్పారు. బట్ తినేమో బయటకు వచ్చి నాకు ఎవరైనా ఇంకా ఎక్స్ట్రా టైం ఇస్తారా అన్నట్టుగా మాట్లాడితే ఫస్ట్ వెళ్ళి ఎవరు కళ్యాణ్ అడిగితే నాకు ఓకే, నాకు ఫ్యామిలీ అక్కర్లేదంటే లేదు అలా చేయకు, ఫ్యామిలీ తీసుకో 15 మినిట్స్ అని చెప్పడం ఓకే బాగుంది అనిపించింది. అంతేగాని ఈ 15 మినిట్స్ కూడా ఇచ్చేయమంటే తనకి నెగిటివిటీ ఖచ్చితంగా వస్తుందని తెలుసు, అలా ఏం చేయలేదు.
కాకపోతే ఏంటంటే 60 మినిట్స్‌ని నేను ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చంట. మీకు ఎవరికైనా కావాలా ఏంటా అన్నది అడగలేదు తను. మేబీ ఆ కంగారులో అర్థమయిందో లేదో అన్నట్టుగానే తీసుకుంటానండి. ఇక్కడేం నేను అంత నెగెటివ్‌గా ఆలోచించట్లేదు తన గురించి. ఆబ్వియస్‌గా అంటే ఒక సెకండ్ అయ్యో! ఇలా చెప్పారా అని చెప్పి తనొచ్చి అడగడం ఇది జరిగింది. బట్ ఇంట్లో వాళ్ళందరూ గూడా అంటారంట, "ఏంటి నీకు ఇంకా కావాలా 60 మినిట్స్ వచ్చింది కదా! సరిపోదా" అన్నట్టుగా అనమాట. సో, ఇంక తనేం మాట్లాడదు. ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోతే కన్ఫెషన్ రూమ్‌లో వాళ్ళ అక్క గారి పాప అంటండి. చాలా క్యూట్‌గా ఉంది. అసలు భలే భలే మాటలు ఇవంటే పీకబూ ఆడడం గాని, లేకపోతే బాయ్ చెప్పడం, అమ్మ అని అరవడం ఇవన్నీ బాగా మంచిగానే ఉంది. క్రయింగ్ బేబీలాగా కాకుండా క్యూట్ బేబీలాగా మంచిగా అనిపించిందనమాట. ఇక్కడైతే మీరు 2 విషయాలు గమనించారో లేదో, సంజనాని కావాలని జూమ్ చేస్తున్నాడు. సంజన ఏమో మాటి మాటికి అంటే ఆబ్వియస్‌గా ఉంటుంది గదా! మన పిల్లలు గూడా రాలేదు. మన ఫ్యామిలీ ఎప్పుడొస్తుంది? అందులో వస్తుందా? రాదా? అన్నది తనకు ఆ టెన్షన్, టార్చర్ పెట్టేసరికి ఖచ్చితంగా తను ఆ బాధపడడంలో అర్థం ఉందండి. ఆబ్వియస్‌గా గుర్తొస్తారు. ఇంకా ఇదేంటి ఆ పిల్లని తీసుకుందాం అనేసరికి ఇక్కడ మాత్రం మీరు అబ్జర్వ్ చేశారో లేదో గానీ నేనైతే అబ్జర్వ్ చేశానండి. రీతు లైవ్‌లో అయితే గనక కొద్దిగా ఇరిటేషన్‌గానే అనిపించిందండి. తన దగ్గరికి పాపను వచ్చినా గూడా తనే తీసుకోవడం, ఇంకా ఏంటో కొద్దిగా ఒక రకంగా చూస్తున్నట్టు చేయడం, సంజనాతో బిహేవ్ చేయడం నాకైతే అసలు నచ్చట్లేదు. సో, అదే విధంగా ఇక్కడైతే గనక తర్వాత పాపేమో లోపల నుంచి వీళ్ళు కెప్టెన్ రూమ్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళ సిస్టరు, తనుజను తన సిస్టరు. తను పాపని వదిలేస్తే ఇంక సంజన దగ్గరికి రావడం, వీళ్ళందరూ ఆడడం జరిగిందనమాట. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ తను సిస్టర్ పూజ ఆమె ఎక్కువ హింట్స్ అయితే ఏమి ఇవ్వలేదండి. ఇచ్చిన 2 హింట్స్ హైలైటే అనమాట. ఓన్లీ ఏంటంటే తన గేమ్ చేంజ్, నువ్వు ఏడిస్తే గనక అక్కడ వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్నారు, అలాగే అక్క ఏడుస్తున్నారంట. సో, అది ఒక్కటి తగ్గించుకో, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇక మీదట నువ్వు ఏడిస్తే గనక అక్కడ 2, 3 అవర్స్ ఏడుస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఇది చాలా పెద్ద హింట్ అండి. తన గేమ్‌కి ఇదొక్కటే చాలు. ఎందుకంటే మనం తను అలగడము, ఏడవడము, మాటలు అంటే కన్నింగ్‌నెస్ కొద్దిగా చూపించడం అరుపులతోటి కదా! ఆ మూడే తనకి నెగటివిటీ. ఇప్పుడు ఖచ్చితంగా ఇవి మార్చుకుంటుందనే నేను అనుకుంటున్నాను. ఈ ఈ ఈ పర్టిక్యులర్ ఇన్‌పుట్ ద్వారా ఇంక ఏడవరు, అలగడం తగ్గిస్తారు అన్నట్టుగా అనిపిస్తోంది. ప్లస్ వాళ్ళ చెల్లి గూడా నిజంగానే ఆబ్వియస్‌గా ఒకవైపు మ్యారేజ్ చేసుకోవడం కాకుండా ఇక్కడ లైవ్ 24/7 పెట్టుకొని ఇదే ఆలోచనతో ఉంటే గనక వాళ్ళకి బాధే కదా! సో, ఆబ్వియస్‌గా అవన్నీ రన్ అవుతున్నాయని చెప్పడం నాకు గూడా బాగా కనెక్ట్ అయినట్టుగా అనిపించారండి. మంచిగా ఏంటి ఇంత నిజంగానే కదా! అలాగుంటారు కదా ఫ్యామిలీ అనేది అన్నట్టుగా అనిపించిందనమాట. అలాగే ఇంకా వాళ్ళ సిస్టర్‌కి హల్దీ ఫంక్షన్‌లాగా, హల్దీ అని కాదు జస్ట్ ఆశీర్వదించడం ఇవన్నీ చేశారు. అవన్నీ అరేంజ్ చేశారు బిగ్ బాస్. చాలా బాగా అనిపించింది. బాగా తను గూడా ఎంజాయ్ చేసి ఇదేదో ఫుడ్ అదంతా ఇచ్చేసి ఎళ్లారనమాట. పాప గూడా ఎళ్ళిపోయిందనమాట. సంజన గారు గూడా చాలా హ్యాపీగా అనిపించిందనమాట. నువ్వు నాకు పెళ్లి గిఫ్ట్ ఏమిస్తావంటే టైటిల్ విన్ అయ్యి ఆహ్, రా అన్నట్టుగా చెప్పారనమాట. సో, అది గూడా ఒక రకమైన హింట్ అనే అనుకుంటున్నాను. ఖచ్చితంగా నువ్వు విన్ అవుతావు, విన్నర్ రేస్‌లో ఉన్నావు అన్నట్టుగా చెప్పేశారు కాబట్టి సో, చూడాలి తిను ఎంతవరకు నిలబెట్టుకుంటుందా అన్నది. ఇదండి జరిగింది. ఇంకా రేపటి ప్రోమోలో డిమాన్ గారు వాళ్ళ అమ్మగారొచ్చారు. రేపు అది గురించి మాట్లాడుకుందాము. బట్ అంటిల్ దెన్ అయితే గనక చాలా చాలా బానే అనిపిస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ గూడా. మీరు ఎవరైనా చూడకపోతే గనక ఎపిసోడ్ అయితే చూడండి. మీకు గనక నా రివ్యూ నచ్చిందంటే గనక థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందరికొస్తాను. బాయ్ అండి.